మొత్తానికి విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ గుడికైతే వచ్చేసాను. గైస్ ఈ రోజు మ్యాటర్ విషయానికి వస్తే నేను మా ఫ్రెండ్స్ అయితే అలా ఖాళీగా ఉన్నామని చెప్పి గుడికైతే వెళ్దాం అనుకున్నాం. చాలా రోజుల నుంచి అయితే అనుకుంటా ఉన్నాను నేను మా ఫ్రెండ్స్ వెళ్ళాలని చెప్పి. కానీ ఈ రోజు అయితే టైం వచ్చింది మాకు. ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే తలస్నానాలు చేసి ఇంకా బండికి పెట్రోల్ పట్టించుకుని అయితే ఇంకా బయలుదేరిపోయాం గుడి దగ్గరికి. అసలు ఈ ఎండలకి బైక్ తోలుతా ఉంటే నాకు మాత్రం ఆనందం తీరిపింది ఈ రోజు. ఇంకా ఫైనల్లీ ఎలాగోలా అయితే ఇంకా కృష్ణారావు దగ్గరికి అయితే వచ్చేసాము. నేను చిన్నప్పుడు బుక్ లో చదువుకున్నాను కానీ ఇదే ఫస్ట్ టైం కృష్ణారావు చూడడం. ఇంకా అలా నేను మా ఫ్రెండ్ అయితే వ్యూ చూద్దామని చెప్పి అలా దిగేసి నడుచుకుంటా వెళ్ళాము. సో చూడొచ్చు మీరు ఎలా ఉందో, చాలా బాగా అనిపించింది నాకైతే వ్యూ మాత్రం ఇక్కడ. ఇంకా అలా కృష్ణారావు కూడా చూసి ఇంకా గుళ్ళాపలకి అయితే బయలుదేరిపోయాము. ఇంకా మా బైక్ అయితే ఇంకా పార్కింగ్ లో పార్క్ చేసి ఇంకా మేమైతే నడిచిపోయాం పైకి. సో చూడండి ఇవే మెట్లు అయితే ఇంకా వీటిని ఎక్కేసి మనం పైకి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా నా ఎండకి ఆ మెట్లకి నడుస్తా ఉంటే మాకైతే ఈ రోజు ఆనందం తెలిపింది. ఇంకా అలా పైకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఫోన్స్ వెళ్ళలేవంట, అందుకని ఫోన్ ఇక్కడే పెట్టేసి లోపలికి అయితే వెళ్ళిపోయాం మేము. కానీ లోపల చూస్తే మాత్రం చాలా మంది ఫోన్స్ వాడుకుంటా ఉన్నారు. ఇంకా అలా అయితే ఉంది, ఫోన్ లో రికార్డ్ చేయకపోయినా సరే మన దర్శనం అయితే అయిపోయింది. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అయితే ఇంకా అన్నదానం లోపల తినేసి ఇంకా బయటకి అయితే వచ్చేసాము. మీరు ఎప్పుడైనా విజయవాడలో ఉన్న దుర్గమ్మ గుడి కూర్చుంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి ఎలా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.